పరిషత్కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే గొప్పల ఈశ్వరన్ ఒక మంచి మాట చెప్పాడు, ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళపగించి కూసోకుండ్రి, అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి, నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే ఒకటో రెండో కేసులు ఏం ఫరక్ పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఇగో మన కళ్యాణ్ గారు, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చారు మీకోసం. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక ఇద్దరు ముగ్గురిని పెడతాం, ఆగరణకు అటాక్ చేస్తాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటుంది, మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. రెండవది, హైకోర్టులో కూడా దావా వేస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గల్లీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇవాళ ఒక్క పిలుపు మీద కలిసినందుకే ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇవాళ ఒక్క మాట మీదకెళ్ళి, ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు మా అన్నలు వచ్చారు. ఇలా మనం అధికారంలో కూడా లేవు, నేను మీకు ఇవ్వగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేసిన బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచుకొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతల దౌడమిగిలి గుద్దాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు, ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టిండ్రు, ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదటలేదు. మనం కూడా మనుషులమే, చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సార్కు, మన కేసీఆర్ గారికి తుంటి ఎంతో విరిగి ఆ 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఇక పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో. మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకుని ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం విషయం తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది పోయినారు. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్క ఒక్క రోజున కేసీఆర్ జపం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా? కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉన్నదా ముఖ్యమంత్రిది? ఏడవైనా ఒకటే ఏడుపు, ఎక్కడ పోయినా ఒకటే ఏడుపు, ఒకటే రాగం. ముఖం బాగలేక అద్దం పలగొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే, నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి.
ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల సిరిపోయిన బనీ వేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పులపాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా కదగా ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పడం కూడా చక్కగా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడ్డ నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పింది. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్ళకు తిరిగి అప్పచెప్పిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ మిగులు అంటే ఏంది? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ నియంగా. జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ నియంగా ఖర్చులు, ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టింది. ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్లు మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారు అయితే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్లు ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే ఇంకో గంట చెప్పచ్చు. కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిండంటే, గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక్క పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినావా? ఎక్కడన్నా ఒక్క కాడు ఒక్కటి ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడైనా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద పడుడు, రేకుల షెడ్ల మీద పడుడు, ఇళ్ల మీద పడుడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, పన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? కొన్ని రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 వేస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా?
స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వరికి ఒక రూపాయి ఒక ఇల్లు ఇచ్చిన పాపం. ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఆయన ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చులు వేరు. ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు. ఒక్క ఇటుక కట్టి కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఇరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కార్డు గీకాలే, పైసలు గుంజాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ విలువాలి, గీకాలే, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణలో పరిపాలన ఎట్లయిపోయింది? పిచ్చోని చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరు కొడుతున్నా తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడ పెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో ఆడ రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు. ఇయ్య అంటే ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. అంటే లేలే నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించినావు, అందులో దొరకబడతా అని చూసిండు. ఆ తర్వాత కొన్ని రోజులు అది గోల కొడతా ఇది గోల కొడతా కొన్ని రోజులు లెక్కలాడిండు. ఏం చేసిండే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో అంటే 6 గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి 6 కేసులలో ఏదో దాన్ని ఇరికేయాల మీద జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరికీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుతాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి, అగో ఇదైందట అదైందట, గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా అన్నదమ్ములు అడుగుతారు, అన్న మనం కూడా కొత్త కమిటీలు వేసుకోవాలన్న. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా, తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, జిల్లాలలో